నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. మనం చూసుకున్నట్టయితే ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ ప్రస్తుతము 3-4 రోజుల పాటు భారతదేశ పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలు, అటు కోల్కతా కావచ్చు, ముంబై కావచ్చు, లేదా హైదరాబాద్ కావచ్చు, ఈ ముఖ్య నగరాల్లో కూడా లియోనాల్ మెస్సీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కూడా ఆయన కీలక ఈవెంట్లలో, కీలక ప్రోగ్రాంలలో కూడా పాల్గొననున్నారు. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే కోల్కతాలో కూడా ఆయన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ లో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇవాళ లియోనాల్ మెస్సీ హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ఆయన ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా పాల్గొనున్నారు. ఇంతకీ లియోనాల్ మెస్సీ ఏ సమయానికి హైదరాబాద్ కు చేరుకుంటారు, ఆయన పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి, సీఎం రేవంత్ రెడ్డితో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ లో ఏ సమయంలో పాల్గొనున్నారు, తిరిగి హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఆయన బయలుదేరే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈయన పేరు ఎంతో సుపరిచితమే. ఈయనకి సంబంధించిన అభిమానులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది ఉన్నారు. అటు లియోనాల్ మెస్సీ అంటేనే ఆల్ టైమ్ ఫుట్బాల్ ఫేవరెట్ గా చెప్పుకుంటారు. మరోవైపు చూసుకుంటే కూడా ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి సంబంధించినటువంటి ఎంతో మంది అభిమానులు కూడా ఆయన ఆటతో పాటు ఆయనకి అభిమానులు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. మరి భారతదేశానికి సంబంధించి కూడా, తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా లియోనాల్ మెస్సీ ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తితో పాటు ఫుట్బాల్ కి సంబంధించినటువంటి క్రీడలో ఆయన ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. మరి లియోనాల్ మెస్సీ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా లియోనాల్ మెస్సీ దేశ పర్యటనలో భాగంగా ముఖ్య నగరాన్ని సందర్శించే దిశగా సాగుతున్న వేళ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం, అంటే డిసెంబర్ 13 మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన స్వయాన తాజ్ ఫలక్నుమా హోటల్లో బస చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఆ తర్వాత ఎంతో మంది ప్రముఖులతో కూడా ఆ తాజ్ ఫలక్నుమా హోటల్లో అపాయింట్మెంట్ కలిగిన వారితో కూడా ఆయన కాసేపు సంభాషణలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం వేళల ఇప్పటికే లియోనాల్ మెస్సీకి సంబంధించి కూడా ఆయన ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి ఆయన అభిమానులు 10 లక్షల రూపాయలు వెచ్చించి కూడా స్లాట్లు బుక్ చేసుకున్నారు ఆయనతో ముచ్చటించి ఫోటోలు దిగడానికి. వాళ్ళకి సంబంధించినటువంటి 100 మందితో, అంటే ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నటువంటి 100 మందితో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడి తాజ్ ఫలక్నుమా హోటల్లో ఆయన సంభాషించి వారికి ఫోటోలు కూడా అందజేసే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపు 100 మంది వ్యక్తులు 10 లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీతో ముఖాముఖి జరపడానికి, ఫోటోలు దిగడానికి కూడా ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నారు. మరోవైపు ఆయన ఏ సమయంలో అటు ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొనే అవకాశం ఉంది అని చూస్తే, మెస్సీ టీం నుంచి ఆయన పోటీ చేస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి టీం నుంచి కూడా పోటీలోకి దిగనుంటారు. ఈ వైపున చూసుకుంటే ఇవాళ సాయంత్రం 7 గంటలకి ఆయన స్వయాన ఉప్పల్ స్టేడియం కి చేరుకుంటారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కూడా ఆయన ఆట ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే దాదాపు చూసుకుంటే ఉప్పల్ స్టేడియం వద్ద కూడా 3000 మంది పోలీసులతో, 400కి పైగా డ్రోన్ కెమెరాలతో, పోలీసు పకడ్బందీ బందోబస్తుతో కూడా మెస్సీ తన ఆటతో హైదరాబాదీలను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి జట్టు నుంచి కూడా పోటీలో నిలవనున్నారు. ఆ తర్వాత మెస్సీకి సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులు కూడా ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొంటారు. అటు 7 గంటలకి అక్కడికి చేరుకుంటున్న మెస్సీ చిన్నారులకి ఫుట్బాల్ పై కొన్ని మెలకువలు నేర్పిస్తారు. ఆ తర్వాత ఆయన స్వయంగా ఆటలో పాల్గొంటారు. ఇక అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ లోని కీలక మంత్రులు కూడా, కీలక వ్యక్తులు కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ని వీక్షిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి తరఫున కూడా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులతో పాటు పలువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఆ తర్వాత మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన తిరిగి మళ్ళీ తాజ్ ఫలక్నుమాకి వెళ్ళిపోతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మరి
ఇటు ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కి సంబంధించి పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారని చూస్తే ఆ మ్యాచ్ లో మొత్తంగా కూడా క్యూఆర్ కోడ్ విధానంలోనే ఎంట్రీ ఉంటుంది. అంటే ఎవరు పడితే వారు ఆ స్టేడియంలోకి ఎంట్రీ అవ్వడానికి, ఆ మ్యాచ్ ని వీక్షించడానికి అసలుకి ఉద్దేశమే లేదు. అటువంటి పర్మిషన్లు కూడా లేవు. కేవలం 39 మంది కూర్చునగలిగే ఆ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే 27కి పైగా స్లాట్లు కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ విధానంలోనే ఎంట్రీ ఉంటుంది. అంటే ఏది కానీ మాన్యువల్ గా జరగదు. క్యూఆర్ కోడ్ ఎంట్రీలోనే ఈ మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంటుందని ఇప్పటికే భద్రతా వర్గాలు కూడా, అధికారులు కూడా స్పష్టం చేశారు. మరొక వైపు చూసుకుంటే కూడా 3000 మంది పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. అటు మ్యాచ్ ఆడుతున్న సమయంలో లియోనెల్ మెస్సీకి కూడా జెడ్ కేటగిరీ భద్రతని కల్పిస్తూ కూడా ఇప్పటికే అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ మ్యాచ్ కి సంబంధించి అటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ మ్యాచ్ ను వీక్షించనున్నారు. స్వయాన ఆయన ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ కి వచ్చి ఈ రోజు ఈ మ్యాచ్ లో పాల్గొననున్నారు. దాదాపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి అటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన ల్యాండ్ అవుతారు. తన ప్రత్యేక విమానంలో వచ్చిన అనంతరం ఆయన స్వయాన కూడా తాజ్ ఫలక్ నుమా హోటల్ కి వెళ్లి అక్కడే బస చేస్తారు. లియోనెల్ మెస్సీతో కాసేపు మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన అటు 7 గంటలకి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ స్టేడియం కి వెళ్లి ఉప్పల్ స్టేడియంలో కూడా మ్యాచ్ ని వీక్షిస్తారు. తిరిగి రాత్రి 9:15 బస చేసిన అనంతరం ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇటు లియోనెల్ మెస్సీ అయితే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం కాసేపు అందరితో ముచ్చటించిన అనంతరం కూడా ఆయన తిరిగి అటు తాజ్ ఫలక్ నుమా హోటల్ కి వెళ్లి బస చేస్తారు. రేపు పొద్దున్న ముంబై పర్యటనకు తన స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లియోనెల్ మెస్సీ వెనుదిరుగుతారు. ఇప్పటికే లియోనెల్ మెస్సీ పర్యటనకు సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అటు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో 2 జట్లు పాల్గొంటాయి. అటు మెస్సీకి సంబంధించినటువంటి జట్టుతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జట్టు కూడా పాల్గొంటుంది. అంటే ఫ్రెండ్లీ వేలోనే ఈ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. అటు గెలిచిన జట్టుకి రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ చేతుల మీదుగా గోట్ ట్రోఫీని కూడా అందజేస్తారు. మరి ఈ నేపథ్యంలో అటు లియోనెల్ మెస్సీని కలవడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాతో పాటు ఇతర రాష్ట్రాల జనాలు కూడా తీవ్రంగా పోటీ పడుతున్న విషయాన్ని చూస్తున్నాం. అటు మంత్రివర్గానికి కూడా తమ అనుచరులు చెప్పుకోవడము, మెస్సీని కలవాలి అంటూ కూడా ముందుగానే పైరవీలు చేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెస్సీ పర్యటనకు సంబంధించి, మెస్సీ ఫుట్బాల్ ఆటకు ప్రభుత్వానికి ఆహ్వానం వచ్చింది కాబట్టి వెళ్తున్నాం గాని ప్రభుత్వానికి మెస్సీ ఆడే ఆటకి ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పింది. కాబట్టి ఇది ప్రభుత్వం చేసే కార్యక్రమం కాదు గాని అటు రాష్ట్రంతో పాటు ఇరు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో క్రీడలకు ప్రభుత్వం ఎంతటి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది, ఎంతటి గౌరవాన్ని ఇస్తుంది అని తెలియజేయడానికే ఈ మ్యాచ్ అని మాత్రం చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఢిల్లీకి సంబంధించిన ప్రముఖులతో పాటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి ముఖ్య క్యాబినెట్ నేతలంతా కూడా ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో పాల్గొననున్నారు. ఇటు 7 గంటలకి ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.